హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. భారతదేశంలోనే రిచెస్ట్ సీఎం చంద్రబాబేనా? ఆయన దగ్గర 931 కోట్ల రూపాయలు ఉన్నాయా? అవి ఎలా వచ్చాయి? ఏడీఆర్ రిపోర్టు ప్రకారం చంద్రబాబు నాయుడే రిచెస్ట్ సీఎం అని వైసీపీ గట్టిగా ప్రచారం చేస్తూ ఉంది. నిజానికి ఇదే రిపోర్టు గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రిచెస్ట్ సీఎం అనే ఒక రిపోర్ట్ను కూడా ఇచ్చింది. కాకపోతే వాళ్ళు చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా చంద్రబాబు నాయుడికి ఎక్కువ ఆస్తులు ఉన్నట్టు ఆ రిపోర్ట్ చెప్పింది అనేటువంటిది వాళ్ళు చేస్తున్న ప్రచారం. నిజానికి జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబుకి ఎక్కువ ఆస్తులు ఉన్నాయా? అసలు జగన్మోహన్ రెడ్డి కంటే భారతదేశంలో ఇంకెక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారంటారా? ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సీనియర్ విశ్లేషకులు కొత్త రాజేంద్రబాబు గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. ఏం సార్, ఈ దేశంలో ఉన్న రిచెస్ట్ సీఎం చంద్రబాబు గారు అంటే అవినీతి చేసి సంపాదించారా, లంచాలు తీసుకుని సంపాదించారా, లేదా ఇంకేదైనా బిజినెస్ చేసి సంపాదించారా? మొత్తానికి ఎలా అయ్యారు రిచెస్ట్ సీఎం అయినా? ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఏడీఆర్ రిపోర్ట్. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ ఎవ్రీ టైం ఫ్రీక్వెంట్ గా ఆ భారతదేశంలో ఉన్న చీఫ్ మినిస్టర్స్ లో రిచెస్ట్ ఎవర్ అనేది ఒక రిలీజ్ చేస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఇప్పుడు చంద్రబాబు గారి పేరు ఎప్పుడు అదృష్టం మన తెలుగు వాళ్ళకేనా వచ్చింది. అయితే ఇందులో విశేషం ఏంటంటే ఈ రోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు బాగా వినిపిస్తుంది. దానికి రకరకాల కారణాలు. ఒక కారణం ప్రధానంగా చెప్పవలసి వస్తే గతంలో పరిపాలించిన జగన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో జరిగిన అవినీతి, అక్రమాలు, అరాచకాల వల్ల ఒక పేరు బాగా బయటకు వచ్చింది. రెండోది, గతంలో ఆంధ్రప్రదేశ్ అమెరికా ఇన్వెస్టిగేషన్ టీమ్ లో కూడా మన పేరు వచ్చింది, పేరు ప్రఖ్యాతులు బయటకు వచ్చినాయి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో గతంలో పరిపాలించిన జగన్ రెడ్డి గారు అప్పట్లో రిచెస్ట్ సీఎం అనే పేరు వచ్చింది. మంచిదే, సంతోషం. ఇప్పుడు ఈ రోజున ఏడీఆర్ వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్ లో ఇండియాలో సీఎంస్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు రిచెస్ట్ సీఎం గా ఫస్ట్ పేరు ఉంది. సో ఆయన ఆస్తుల విలువ చూసినట్టయితే 931 crores. అయితే ఇక్కడ ఒక విషయం చూసే వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఇందాక మీరు ప్రస్తావించిన అంశాలతో చాలా మంది అనుకుంటారు ఇంత తొందరగా లాస్ట్ గవర్నమెంట్ లో లేనప్పుడు రిచెస్ట్ కాలేదు, ఇప్పుడు సడన్ గా ఈయన రిచెస్ట్ ఎట్లా అయ్యాడని. విషయం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మీరు అన్నట్టుగా ఆయన ఈ ఏడీఆర్ సంస్థ అనేవాళ్ళు ఎప్పుడైనా ఈ రిపోర్ట్ బేస్ ఏంటంటే వీళ్ళు ఎలక్షన్కి ముందు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో ఉన్న డేటాను తీసుకొని మాత్రమే బేస్ చేసుకొని పబ్లిష్ చేస్తారు. ఈ డేటా అంతా కూడా కలెక్టెడ్ ఫ్రమ్ దైర్ ఇండివిడ్యువల్ ఎలక్షన్ అఫిడవిట్. అంతేగాని వాళ్ళేమి ఆస్తులు మొత్తాన్ని లెక్కగట్టి చేయరు. నో, ఇది ఒక ఫస్ట్ క్లారిటీ. రెండో క్లారిటీ, ఇది ఏదైతే వాళ్ళు అఫిడవిట్లో డిక్లేర్ చేశారో అది మాత్రమే తీసుకుంటారు. మూడోది, గతంలో జగన్ రెడ్డి గారు హైయెస్ట్ చీఫ్ మినిస్టర్ అని డిక్లేర్ చేసినప్పుడు ఆయన ఆస్తుల విలువ 531 crores. ఎప్పుడు 2019 ఎలక్షన్కి సబ్మిట్ చేసిన అఫిడవిట్. 2024కి జగన్ రెడ్డి గారు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో పేర్కొన్న ఆయన ఆస్తుల విలువ 757 crores. అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే అది జగన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు పేర్కొన్నప్పుడు అఫిడవిట్లో ఏం జరుగుతుందంటే వీళ్ళందరికీ రకరకాల బిజినెస్లు ఉంటాయి. అవును, వాళ్ళ భార్య పేరుతోటో ఇంకోటో బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఈ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు ఈ ఆస్తులు ఎట్లా అఫిడవిట్లో డిక్లేర్ చేస్తారంటే సపోజ్ ఈరోజు జగన్ రెడ్డి గారికి భారతీయ సిమెంట్లో 51% స్టేక్ ఉంది. ఆ భారతీయ సిమెంట్ షేర్ వాల్యూ ఆ అఫిడవిట్లో డిక్లేర్ చేసే టయానికి 100 rupees ఉంది అని అనుకుందాం. దాని ప్రకారంగా ఎవాల్యుయేట్ చేసి ఆయన మొన్న ఎలక్షన్లో 757 crores అని డిక్లేర్ చేశారు. అయితే ఏం జరుగుతుందంటే డిక్లేర్ చేసిన తర్వాత ఈ ఏదైతే ఉందో షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. షేర్ వాల్యూ పెరిగినప్పుడు ఈ అసెట్స్ 757 కానీ బాబు గారిది 931 crores కానీ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. షేర్ వాల్యూని బట్టి ఫ్లక్చువేట్ అవుతాయి. వీళ్ళందరిది ఇన్వెస్ట్మెంట్స్ బిజినెస్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి మంచి కాలం ఉందంటే వాళ్ళ షేర్స్ పెరుగుతాయి, వాళ్ళ పరిస్థితి బాగాలేదు అనుకుంటే వాళ్ళ షేర్స్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది మార్కెట్, ఇండస్ట్రీ పెర్ఫార్మెన్స్ని బట్టి, అంతే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని బట్టి. సో ఇది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రస్తావనకి వచ్చినప్పుడు రియాలిటీ ఏంటంటే జగన్ రెడ్డి గారు సూట్ కేస్ కంపెనీలో, బ్రీఫ్ కేస్ కంపెనీలో క్విడ్ ప్రో ద్వారానో వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆయన యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ అసలు భారతదేశంలోనే రిచెస్ట్కి మించిన రిచెస్ట్ సీఎం. అవునా? ఎస్. కానీ అఫిడవిట్లో పేర్కొన్న అంశాలను మీరు ఆ పాయింట్ చెప్తున్నా కాబట్టి డౌట్ ఒకటి, చాలా మందిలో ఉన్న డౌట్, ఆయన మీద 2011లో ఈడీ సిబిఐ నమోదు చేసిన కేసుల వాల్యూ కానీ ఆ రోజు ఈడీ జప్తుల ప్రకారం ఇచ్చినటువంటి వాల్యూ కానీ 43,000 కోట్ల రూపాయలు. నేను 2011లోనే 43,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తులో పేర్కొంది అంటే
ఇప్పటికి ఎంత ఉండాలి? ఎక్కడ 500 కోట్లు, ఎక్కడ 700 కోట్లు, అసలు 43,000 కోట్లు ఎక్కడ? అదే విషయం నేను క్లారిటీ ఇవ్వటం కోసం చెప్తున్నా. అప్పట్లో ప్రస్తావించిందే 43,000 కోట్లు కుంభకోణం. అది అవును, అది కాకుండా అసెట్స్ ఎన్ని ఉన్నాయో ఇంకా లెక్కలేనన్నా. అవును. కాబట్టి నేను అదే క్లారిటీ ఇవ్వటం కోసం అఫిడవిట్ లో ప్రస్తావించిన అంశాలను మాత్రమే తీసుకొని ఈ ఏడిఆర్ అనే సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ ఇంకో చిన్న విషయం ఉంది. ఈ మన చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు 931 crores ఆయన అసెట్స్ డిక్లేర్ చేశారంటే ఇందులో ఆయన 1992లోనే హెరిటేజ్ ఫుడ్స్ అనే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1992. అయితే ఆ బిజినెస్ అంతా కూడా ఇప్పుడు భువనేశ్వర్ గారు, బ్రాహ్మణి గారు చూసుకుంటున్నారు. వాళ్ళిద్దరే చూసుకుంటున్నారు. ఆ బిజినెస్ ద్వారా వచ్చిన షేర్ వాల్యూ మాత్రం 931లోనే 862 crores ఆ పార్ట్ మాత్రమే ఉంది. అది సో దాని ద్వారా బిజినెస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్, దాని షేర్ వాల్యూ ఉంది. ఒకటి. రెండో అంశం, జగన్ రెడ్డి గారు లాగా వీళ్ళు హెరిటేజ్ అనే సంస్థకి గవర్నమెంట్ భూములు తీసుకోవాలా. హెరిటేజ్ సంస్థ ఎప్పుడు కూడా గవర్నమెంట్ లో బిజినెస్ అగ్రిమెంట్స్ లేవు. సొంత ఇన్వెస్ట్మెంట్, సొంత ల్యాండ్స్, సొంత బిజినెస్. కానీ జగన్ రెడ్డి గారు మనం గమనించినట్టయితే రీసెంట్ గా సరస్వతి పవర్ కోసం 1,400 ఎకరాలు గవర్నమెంట్ నుంచి తీసుకున్నారు. భారతీయ సిమెంట్ కూడా గవర్నమెంట్ ద్వారా ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. రకరకాల గవర్నమెంట్ ఫలాలు పొంది ల్యాండ్ అక్విజిషన్ చేసి, బిజినెస్ అక్విజిషన్ చేసి, బిజినెస్ సామ్రాజ్యాన్ని విస్తరించి డబ్బులు సంపాదించుకున్న జగన్ రెడ్డి గారు ఇటు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సొంతగా ఇన్వెస్ట్మెంట్ చేసి డెవలప్ చేసుకున్నాడు. అందులో వచ్చిన ఈ 931లో 862 crores ఆ పార్టే ఉంది. రెండోది, జగన్ రెడ్డి గారి లాగా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో 11 ఎకరాలు స్థలం హెరిటేజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని కూడా రింగ్ రోడ్ అలైన్మెంట్లో దాన్ని అలైన్మెంట్ మార్చారు. వాళ్ళ హెరిటేజ్ సంస్థకి లబ్ధి పొందటానికని ఒక దుమారం లేపారు వీళ్ళు. అది కూడా చేశారు. 1000 రింగ్ రోడ్ కోసం చేశారు. యాక్చువల్గా అది గవర్నమెంట్ ల్యాండ్ వీళ్ళు ఏం తీసుకోవాలి, సొంతగా ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నారు. సో ఈ విధంగా ఆయన ఆస్తులు పెరగటానికి ఒక ప్రధాన కారణం. సెకండ్ రిచెస్ట్ పర్సన్గా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, థర్డ్ రిచెస్ట్ సీఎంగా కర్ణాటక చెందిన సిద్ధరామయ్య. ఈ విధంగా మనం పరిశీలించినప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ టాప్ 10లో 7th ప్లేస్లో ఉన్నాడు రిచెస్ట్లో. ఇందులో ఇంకొక అంశం కూడా ఉంది. ఈ రిచెస్ట్ సీఎంస్ అసెస్మెంట్ డేటా బేస్డ్ ఆన్ ద అఫిడవిట్ కాకుండా అత్యధిక కేసులు నమోదైన వ్యక్తులు కూడా ఇందులో లిస్టులో ఉన్నారు. అవును. ఇందులో 89 కేసెస్తో ప్రధాన స్థానంలో నిలిచారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రేవంత్ రెడ్డి గారు. 89 ఆయన మీద ఉన్న కేసెస్. అంటే అవి రియల్ కేసులు ఉండొచ్చు, ధర్నా కేసులు, రకరకాల అన్ని కేసు ఏ రూపంలో ఏ వల్ల వచ్చినా కూడా కేసు ఆన్ రికార్డ్. సో అదే విధంగా జగన్ రెడ్డి గారి మీద రికార్డెడ్ కేసెస్ రేవంత్ రెడ్డి కంటే తక్కువ ఉన్నాయి. కానీ ఈ రిచెస్ట్ సీఎం లిస్ట్ లో అంతా మనం ప్రధానంగా వచ్చినప్పుడు మమతా బెనర్జీ గారు అందరికంటే తక్కువ, 15 లక్షలు మాత్రమే అసెట్స్ ఉన్నాయి ఆమెకి. 15 లక్షలు అంటే నథింగ్. కానీ ఇక్కడ ఇంకో విషయం గమనించాలా, చాలా మంది స్ట్రాటజీ ఎట్లా ఉంటుందంటే, నా ఓన్ ప్రాపర్టీ, ఓన్ ఇన్కమ్, ఓన్ అసెట్ నేను తక్కువ చూపించుకుంటారు కొంతమంది చీఫ్ మినిస్టర్. పార్టీ పరంగా వచ్చేదాన్ని ఎక్కువ చూపించుకుంటారు. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన అమిత్ షా కానీ మోడీ కానీ సొంత అసెట్స్ తక్కువ చూపిస్తారు. బీజేపీ పార్టీకి వచ్చిన ఇన్కమ్ లేకపోతే అసెట్స్ పెద్ద ఎత్తున చూపిస్తారు. మమతా బెనర్జీ గారికి 15 లక్షలు ఓన్ ప్రాపర్టీ అసెట్ ఉందంటే ఆ పార్టీకి, టీఎంసీ పార్టీకి 1600 కోట్లు ఉంది. సో కొంతమంది పార్టీ పరంగా చూపిస్తారు, కొంతమంది వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఇన్కమ్ చూపిస్తూ ఉంటారు. ఏదేమైనా కూడా ఈ విధంగా బిజినెస్ల ద్వారా సంపాదించి షేర్ వాల్యూస్ పెరుగుతూ ఉండటం వల్ల, ఆ విధంగా బిజినెస్ వాల్యూ, షేర్ వాల్యూ పెరగటం వల్ల ఈ అఫిడవిట్లో ఆస్తులు ఎక్కువ వచ్చినాయి. ఇంకొకటి మనం గర్వించదగ్గ పరిస్థితి అంటే, ఏ విధంగా సంపాదించినప్పటికీ జగన్ రెడ్డి లాగా కాకుండా సంపాదించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే గతంలో జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా రిచెస్ట్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంచి పేరు సంపాదించుకుంది. ఆంధ్ర ప్రజలు రిచెస్ట్ కాకపోయినప్పటికీ అయినప్పటికీ ఇప్పుడు ఆ ప్రయత్నం కూడా జరుగుతుందేమో. ఇప్పుడు 2025 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా రిచెస్ట్ స్థాయిలో పెరుగుతూ, ఇన్కమ్ పెరిగి, అభివృద్ధి పెరిగి, ఇండస్ట్రీస్ పెరిగి, ఎంప్లాయ్మెంట్ పెరిగి, ఒక రాజధాని ఇన్కమ్ పెరిగి, పోలవరం కట్టబడి, అమరావతి నిర్మించబడి, వీళ్ళు కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగి, జీవన ప్రమాణాలు పెరిగి మంచిగా వచ్చే అవకాశం ఉంది, ఇన్కమ్ పెరిగి అనేది మనం ఆశించవచ్చు. థ్యాంక్ యూ.